శ్రీలంక మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ఆ గింగిరాలు కొట్టుకుంటూ ప్రస్తుతం మీరు చూస్తే తమిళనాడు మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది. శ్రీలంక ఎక్కడ మనకు కనిపిస్తుంది మ్యాప్లో గింగిరాలు కొట్టుకుంటూ మనకి కనిపిస్తున్న క్రమం మనం చూడొచ్చు. దీంతో పాటు ప్రస్తుతం దీని ఇంపాక్ట్ ఇటు ఉత్తరాంధ్రకి సంబంధించి ఉత్తరాంధ్ర మీద అంతగా మనకి కనిపించబోయినప్పటికీ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకి ఇది ఇప్పటికే ప్రభావం చూపిస్తోంది. కొన్ని చోట్ల ఇటు తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రాంతాల మీద కూడా దీని ఇంపాక్ట్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది. సో దీని ఇంపాక్ట్ని ఇంకా క్లియర్గా చూడాలంటే కనుక నేను నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళి నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇదిగోండి, ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే దీని ఇంపాక్ట్ ఎలా ఉందనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇదిగో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, శ్రీలంకకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. అల్పపీడనం కాస్త బలపడింది, వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం కాస్త ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మరి తుఫానుగా మారబోతుంది. అది ఇంకొన్ని రోజులు దాని ఇంపాక్ట్ చూపించబోతుంది. ఇప్పటికే చెన్నై ఆ ప్రాంతాల మీద, చెన్నై కోస్తా తీరం వెంబడి ఆ ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. దాని ప్రభావం ఉంది. ఇప్పటికే అలర్ట్స్ జారీ చేసిన క్రమం ఇక్కడ నుంచి గమనిస్తే కనుక రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే ఆ ప్రభావం మనకి కనిపిస్తోంది. నెల్లూరు, కడప, కర్నూలు ఈ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, చిత్తూరు ఈ ప్రాంతాల మీద, చిత్తూరుకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మనకి ఇంపాక్ట్ ఇప్పటికీ ఉంది. కడప, కర్నూలు ఈ ప్రాంతాలకు సంబంధించి కాస్త మనకి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఇక్కడ నుంచి భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ ఇచ్చింది, ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. గోయింగ్ ఆన్ టు నెక్స్ట్ స్టాప్కి వెళ్ళి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ కనుక మీరు గమనిస్తే ఇదిగోండి, ఇక్కడ నేరుగా ఒకసారి నేను బ్రీఫ్ చేస్తాను ఆ పాయింట్స్ని, ఆ తర్వాత అలర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ రిపోర్ట్ని మీరు గమనిస్తే కనుక ఇదిగో కొద్దిసేపటి క్రితం దాదాపు 2 గంటల ప్రాంతంలో భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. సైక్లోనిక్ స్టార్మ్ సెన్యార్ ఓవర్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా జాయినింగ్ నార్త్ ఈస్ట్ ఇండోనేషియా వీకెండ్ ఇంటూ డీప్ డిప్రెషన్. సెన్యార్ ప్రమాదం తప్పింది అనుకున్నాం, కానీ ఇప్పుడు మాట్లాడుకుంటే అనదర్ డీప్ డిప్రెషన్ లే ఓవర్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ జాయినింగ్ శ్రీలంక కోస్ట్. ఇట్ ఈస్ వెరీ లైక్లీ టు కాజ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్, అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడుకి 27 నుంచి 30 తారీఖు భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటున్న క్రమం. దాంతోపాటు మీరు గమనిస్తే ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం అండ్ రాయలసీమ. ఎప్పుడు ఇది ఇక్కడ డేట్ మనకు కొంచెం క్లియర్గా ఉంది. ఇదిగోండి డ్యూరింగ్ 28th November to 1st December with isolated extremely heavy rainfall అంటూ ఆన్ 30th November అంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. సో మీరు గమనించవచ్చు, అంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమతో పాటు రాయలసీమకి 28th November to 1st December ఇవన్నీ చెప్తున్న క్రమం. హెవీ ఫాల్ ఆన్ 30th November అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి మీరు చూడొచ్చు.